అక్కినేని హీరో నాగ చైతన్య, తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాల డిసెంబర్ 4న వివాహంతో ఒకటైన సంగతి తెలిసిందే. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత శోభిత ధూళిపాలతో నాగ చైతన్య రిలేషన్ మెయింటైన్ చేశారు. వీరిద్దరూ కలిసి చాలా చోట్ల దర్శనం ఇవ్వటంతో వీరు డేటింగ్ లో ఉన్నారని అంతా కన్ఫర్మ్ చేసుకున్నారు. అందరూ అనుకున్నట్టుగానే ఈ జంట సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకుని షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే నాగ చైతన్య, శోభిత ధూళిపాల డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో చాలా సింపుల్ గా వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం శోభిత మాట్లాడుతూ నాగ చైతన్య భర్తగా రావడం తన అదృష్టమని తెలిపింది. పెళ్లి తర్వాత నూతన జంట టెంపుల్స్ విజిట్ చేశారు. పెళ్లి అనంతరం అటు నాగ చైతన్య తిరిగి తన సినిమాలతో బిజీగా అయిపోగా, ఇటు శోభిత సైతం సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శోభిత తన లేటెస్ట్ ఫోటో షూట్ ను షేర్ చేసింది. యూనిక్ అవుట్ ఫిట్ లో కనిపించింది. అందరికీ షాక్ ఇచ్చింది. వరుసగా పెళ్లి చీర కట్టు, ఆ తర్వాత పెళ్లి సాంప్రదాయ వస్త్రాల్లో కనిపించిన శోభిత ఇలా ఒక్కసారిగా తన మోడర్న్ డ్రెస్ లో కనిపించి ప్రతి ఒక్కరిని సర్ప్రైజ్ చేసింది. శోభిత తన డ్రెస్ లో ఎప్పటిలాగే క్లీవేజ్ తో కనిపించింది. గ్లామర్ డోస్ దట్టిస్తూనే బ్యాక్ చూపిస్తూ రచ్చ చేసింది ఈ హీరోయిన్. శోభిత గ్లామర్ డోస్ పై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. అక్కినేని కొత్త కోడలికి డేరింగ్ ఎక్కువేనంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లైన 10 రోజులకే రచ్చలేపిందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక శోభిత కెరియర్ విషయానికి వస్తే, తెలుగు అమ్మాయిలు హీరోయిన్ గా ఆఫర్లు దక్కించుకోవడం కష్టం అనుకుంటున్న సమయంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లోనూ సినిమాలు చేసి నటిగా తనను తాను నిరూపించుకుంది శోభిత ధూళిపాల. 2013లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ ని గెలుచుకుంది. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. రామన్ రాఘవ 2.0తో తన అరంగేట్రం చేసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. అక్కినేని హీరో నాగ చైతన్య, తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాల డిసెంబర్ 4న వివాహంతో ఒకటైన సంగతి తెలిసిందే. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత శోభిత ధూళిపాలతో నాగ చైతన్య రిలేషన్ మెయింటైన్ చేశారు. వీరిద్దరూ కలిసి చాలా చోట్ల దర్శనం ఇవ్వటంతో వీరు డేటింగ్ లో ఉన్నారని అంతా కన్ఫర్మ్ చేసుకున్నారు. అందరూ అనుకున్నట్టుగానే ఈ జంట సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకుని షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే నాగ చైతన్య, శోభిత ధూళిపాల డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో చాలా సింపుల్ గా వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం శోభిత మాట్లాడుతూ నాగ చైతన్య భర్తగా రావడం తన అదృష్టమని తెలిపింది. పెళ్లి తర్వాత నూతన జంట టెంపుల్స్ విజిట్ చేశారు. పెళ్లి అనంతరం అటు నాగ చైతన్య తిరిగి తన సినిమాలతో బిజీగా అయిపోగా, ఇటు శోభిత సైతం సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శోభిత తన లేటెస్ట్ ఫోటో షూట్ ను షేర్ చేసింది. యూనిక్ అవుట్ ఫిట్ లో కనిపించింది. అందరికీ షాక్ ఇచ్చింది. వరుసగా పెళ్లి చీర కట్టు, ఆ తర్వాత పెళ్లి సాంప్రదాయ వస్త్రాల్లో కనిపించిన శోభిత ఇలా ఒక్కసారిగా తన మోడర్న్ డ్రెస్ లో కనిపించి ప్రతి ఒక్కరిని సర్ప్రైజ్ చేసింది. శోభిత తన డ్రెస్ లో ఎప్పటిలాగే క్లీవేజ్ తో కనిపించింది. గ్లామర్ డోస్ దట్టిస్తూనే బ్యాక్ చూపిస్తూ రచ్చ చేసింది ఈ హీరోయిన్. శోభిత గ్లామర్ డోస్ పై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. అక్కినేని కొత్త కోడలికి డేరింగ్ ఎక్కువేనంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లైన 10 రోజులకే రచ్చలేపిందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక శోభిత కెరియర్ విషయానికి వస్తే, తెలుగు అమ్మాయిలు హీరోయిన్ గా ఆఫర్లు దక్కించుకోవడం కష్టం అనుకుంటున్న సమయంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లోనూ సినిమాలు చేసి నటిగా తనను తాను నిరూపించుకుంది శోభిత ధూళిపాల. 2013లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ ని గెలుచుకుంది. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. రామన్ రాఘవ 2.0తో తన అరంగేట్రం చేసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. అక్కినేని హీరో నాగ చైతన్య, తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాల డిసెంబర్ 4న వివాహంతో ఒకటైన సంగతి తెలిసిందే. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత శోభిత ధూళిపాలతో నాగ చైతన్య రిలేషన్ మెయింటైన్ చేశారు. వీరిద్దరూ కలిసి చాలా చోట్ల దర్శనం ఇవ్వటంతో వీరు డేటింగ్ లో ఉన్నారని అంతా కన్ఫర్మ్ చేసుకున్నారు. అందరూ అనుకున్నట్టుగానే ఈ జంట సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకుని షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే నాగ చైతన్య, శోభిత ధూళిపాల డిసెంబర్ 4
4న అన్నపూర్ణ స్టూడియోలో చాలా సింపుల్ గా వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం శోభిత మాట్లాడుతూ నాగ చైతన్య భర్తగా రావడం తన అదృష్టమని తెలిపింది. పెళ్లి తర్వాత నూతన జంట టెంపుల్స్ విజిట్ చేశారు. పెళ్లి అనంతరం అటు నాగ చైతన్య తిరిగి తన సినిమాలతో బిజీగా అయిపోగా ఇటు శోభిత సైతం సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శోభిత తన లేటెస్ట్ ఫోటో షూట్ ను షేర్ చేసింది. యూనిక్ అవుట్ ఫిట్ లో కనిపించింది, అందరికీ షాక్ ఇచ్చింది. వరుసగా పెళ్లి చీర కట్టు, ఆ తర్వాత పెళ్లి సాంప్రదాయ వస్త్రాల్లో కనిపించిన శోభిత ఇలా ఒక్కసారిగా తన మోడర్న్ డ్రెస్ లో కనిపించి ప్రతి ఒక్కరిని సర్ప్రైజ్ చేసింది. శోభిత తన డ్రెస్ లో ఎప్పటిలాగే క్లీవేజ్ తో కనిపించింది. గ్లామర్ డోస్ దట్టిస్తూనే బ్యాక్ చూపిస్తూ రచ్చ చేసింది ఈ హీరోయిన్. శోభిత గ్లామర్ డోస్ పై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. అక్కినేని కొత్త కోడలికి డేరింగ్ ఎక్కువేనంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లైన 10 రోజులకే రచ్చలేపిందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక శోభిత కెరియర్ విషయానికి వస్తే తెలుగు అమ్మాయిలు హీరోయిన్ గా ఆఫర్లు దక్కించుకోవడం కష్టం అనుకుంటున్న సమయంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లోనూ సినిమాలు చేసి నటిగా తనను తాను నిరూపించుకుంది శోభిత ధూళిపాల. 2013లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ ని గెలుచుకుంది. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. రామన్ రాఘవ 2.0 తో తన అరంగేట్రం చేసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. అక్కినేని హీరో నాగ చైతన్య, తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాల డిసెంబర్ 4న వివాహంతో ఒకటైన సంగతి తెలిసిందే. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత శోభిత ధూళిపాలతో నాగ చైతన్య రిలేషన్ మెయింటైన్ చేశారు. వీరిద్దరూ కలిసి చాలా చోట్ల దర్శనం ఇవ్వటంతో వీరు డేటింగ్ లో ఉన్నారని అంతా కన్ఫర్మ్ చేసుకున్నారు. అందరూ అనుకున్నట్టుగానే ఈ జంట సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకుని షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే నాగ చైతన్య, శోభిత ధూళిపాల డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో చాలా సింపుల్ గా వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం శోభిత మాట్లాడుతూ నాగ చైతన్య భర్తగా రావడం తన అదృష్టమని తెలిపింది. పెళ్లి తర్వాత నూతన జంట టెంపుల్స్ విజిట్ చేశారు. పెళ్లి అనంతరం అటు నాగ చైతన్య తిరిగి తన సినిమాలతో బిజీగా అయిపోగా ఇటు శోభిత సైతం సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శోభిత తన లేటెస్ట్ ఫోటో షూట్ ను షేర్ చేసింది. యూనిక్ అవుట్ ఫిట్ లో కనిపించింది, అందరికీ షాక్ ఇచ్చింది. వరుసగా పెళ్లి చీర కట్టు, ఆ తర్వాత పెళ్లి సాంప్రదాయ వస్త్రాల్లో కనిపించిన శోభిత ఇలా ఒక్కసారిగా తన మోడర్న్ డ్రెస్ లో కనిపించి ప్రతి ఒక్కరిని సర్ప్రైజ్ చేసింది. శోభిత తన డ్రెస్ లో ఎప్పటిలాగే క్లీవేజ్ తో కనిపించింది. గ్లామర్ డోస్ దట్టిస్తూనే బ్యాక్ చూపిస్తూ రచ్చ చేసింది ఈ హీరోయిన్. శోభిత గ్లామర్ డోస్ పై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. అక్కినేని కొత్త కోడలికి డేరింగ్ ఎక్కువేనంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లైన 10 రోజులకే రచ్చలేపిందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక శోభిత కెరియర్ విషయానికి వస్తే తెలుగు అమ్మాయిలు హీరోయిన్ గా ఆఫర్లు దక్కించుకోవడం కష్టం అనుకుంటున్న సమయంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లోనూ సినిమాలు చేసి నటిగా తనను తాను నిరూపించుకుంది శోభిత ధూళిపాల. 2013లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ ని గెలుచుకుంది. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. రామన్ రాఘవ 2.0 తో తన అరంగేట్రం చేసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. అక్కినేని హీరో నాగ చైతన్య, తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాల డిసెంబర్ 4న వివాహంతో ఒకటైన సంగతి తెలిసిందే. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత శోభిత ధూళిపాలతో నాగ చైతన్య రిలేషన్ మెయింటైన్ చేశారు. వీరిద్దరూ కలిసి చాలా చోట్ల దర్శనం ఇవ్వటంతో వీరు డేటింగ్ లో ఉన్నారని అంతా కన్ఫర్మ్ చేసుకున్నారు. అందరూ అనుకున్నట్టుగానే ఈ జంట సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకుని షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే నాగ చైతన్య, శోభిత ధూళిపాల డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో చాలా సింపుల్ గా వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం శోభిత మాట్లాడుతూ నాగ చైతన్య భర్తగా రావడం తన అదృష్టమని తెలిపింది. పెళ్లి తర్వాత నూతన జంట టెంపుల్స్ విజిట్ చేశారు. పెళ్లి అనంతరం అటు నాగ చైతన్య తిరిగి తన సినిమాలతో బిజీగా అయిపోగా ఇటు శోభిత సైతం సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శోభిత తన లేటెస్ట్ ఫోటో షూట్ ను షేర్ చేసింది. యూనిక్ అవుట్ ఫిట్ లో కనిపించింది, అందరికీ
షాక్ ఇచ్చింది. వరుసగా పెళ్లి చీర కట్టు, ఆ తర్వాత పెళ్లి సాంప్రదాయ వస్త్రాల్లో కనిపించిన శోభిత ఇలా ఒక్కసారిగా తన మోడర్న్ డ్రెస్ లో కనిపించి ప్రతి ఒక్కరిని సర్ప్రైజ్ చేసింది. శోభిత తన డ్రెస్ లో ఎప్పటిలాగే క్లీవేజ్ తో కనిపించింది. గ్లామర్ డోస్ దట్టిస్తూనే బ్యాక్ చూపిస్తూ రచ్చ చేసింది ఈ హీరోయిన్. శోభిత గ్లామర్ డోస్ పై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. అక్కినేని కొత్త కోడలికి డేరింగ్ ఎక్కువేనంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లైన 10 రోజులకే రచ్చలేపిందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక శోభిత కెరియర్ విషయానికి వస్తే తెలుగు అమ్మాయిలు హీరోయిన్ గా ఆఫర్లు దక్కించుకోవడం కష్టం అనుకుంటున్న సమయంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లోనూ సినిమాలు చేసి నటిగా తనను తాను నిరూపించుకుంది శోభిత ధూళిపాల. 2013లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ ని గెలుచుకుంది. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. రామన్ రాఘవ 2.0 తో తన అరంగేట్రం చేసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. అక్కినేని హీరో నాగ చైతన్య, తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాల డిసెంబర్ 4న వివాహంతో ఒకటైన సంగతి తెలిసిందే. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత శోభిత ధూళిపాలతో నాగ చైతన్య రిలేషన్ మెయింటైన్ చేశారు. వీరిద్దరూ కలిసి చాలా చోట్ల దర్శనం ఇవ్వటంతో వీరు డేటింగ్ లో ఉన్నారని అంతా కన్ఫర్మ్ చేసుకున్నారు. అందరూ అనుకున్నట్టుగానే ఈ జంట సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకుని షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే నాగ చైతన్య, శోభిత ధూళిపాల డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో చాలా సింపుల్ గా వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం శోభిత మాట్లాడుతూ నాగ చైతన్య భర్తగా రావడం తన అదృష్టమని తెలిపింది. పెళ్లి తర్వాత నూతన జంట టెంపుల్స్ విజిట్ చేశారు. పెళ్లి అనంతరం అటు నాగ చైతన్య